మూవీ స్టార్టింగ్ లో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి కారణంగా ఒక కారు యాక్సిడెంట్ కి గురవుతుంది. నెక్స్ట్ సీన్ లో జస్టిన్ అనే ఆ అమ్మాయి తన పేరెంట్స్ తో కలిసి రెస్టారెంట్ లో భోజనం చేస్తూ ఉంటుంది. జస్టిన్ పేరెంట్స్ ప్యూర్ వెజిటేరియన్స్. అయితే జస్టిన్ తింటున్న ప్లేట్ లో ఒక మీట్ పీస్ కనిపిస్తుంది. అది చూసి ఆమె మదర్ ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి గొడవ పడ్డానికి వెళ్తుంది. జస్టిన్ ఇప్పుడు ఒక వెటర్నరీ స్కూల్ కి వెళ్తోంది. ఆమె మొదటిసారి తన పేరెంట్స్ కి దూరంగా వెళ్తోంది. ఆమె పేరెంట్స్ కూడా అదే స్కూల్లో చదువుకున్నారు. అంతేకాకుండా జస్టిన్ సిస్టర్ కూడా ఇప్పుడు అక్కడే చదువుతోంది. జస్టిన్ సిస్టర్ పేరు అలెక్సియా. జస్టిన్ పేరెంట్స్ ఇక మీదట నీ సిస్టరే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పి వెళ్ళిపోతారు. జస్టిన్ ఆ స్కూల్ కి వెళ్లిన మొదటి రోజే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ రాత్రిపూట గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. అంటే ఆ స్కూల్లో చాలా దారుణమైన ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత అక్కడ ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జస్టిన్ సిస్టర్ అలెక్సియా కూడా అదే పార్టీలో ఉంటుంది. కాబట్టి ఆమె ఈదోలాగా అక్కడ తన సిస్టర్ ని వెతికి ఆమె దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ చాలా ఫోటోలుంటాయి. వాళ్ళు తమ పేరెంట్స్ బ్యాచ్ ఉన్న ఫోటోని చూస్తారు. ఆ ఫోటోలో అందరూ కూడా యానిమల్ బ్లడ్ తో తడిసిపోయి ఉంటారు. తర్వాత రోజు జస్టిన్ కి ఆమె క్లాస్మేట్స్ కి ఒక మేక కనిపిస్తుంది. వాళ్ళు దానికి ఒక ఇంజెక్షన్ చేసి చంపేస్తారు. జస్టిన్ దాని వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఒక ట్రెడిషన్ ని ఫాలో అవడానికి వెళ్తారు. అక్కడ అందరి మీద యానిమల్ బ్లడ్ పోసి అందరినీ ఒక గ్రూప్ ఫోటో తీస్తారు. తర్వాత వాళ్ళకి బలవంతంగా పచ్చి కుందేలు మాంసాన్ని ఆల్కహాల్తో కలిపి తినిపిస్తారు. జస్టిన్ వంతు రాగానే ఆమె దాన్ని తినడానికి నిరాకరిస్తుంది. తను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్తుంది. ఈలోగా ఆమె సిస్టర్ అలెక్సియా అక్కడికి వచ్చి ఇది ఇక్కడ ట్రెడిషన్, తప్పకుండా మనం ఫాలో చేయాల్సిందే అని చెప్పి బలవంతంగా కుందేలు మాంసాన్ని తన సిస్టర్ కి తినిపిస్తుంది. రాత్రి జస్టిన్ కి నిద్ర పట్టదు. ఎందుకంటే ఆమె ఒళ్లంతా దురద పెడుతూ ఉంటుంది. ఆమె శరీరం అంతా ర్యాషెస్ వచ్చింది. అంటే ఆమె శరీరానికి మాంసం పడదు. మాంసం తినడం వల్ల ఆమె శరీరానికి అలర్జీ వస్తుంది. తర్వాత రోజు ఆమె శరీరం నుంచి చర్మం విడిపోతూ ఉంటుంది. అందువల్ల ఆమె నర్సు దగ్గరికి వెళ్తుంది. ఆ నర్స్ జస్టిన్ ని తన పీరియడ్ సెక్సువల్ రిలేటెడ్ కి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంది. జస్టిన్ తను ఇప్పటి వరకు ఎవరితోనూ సెక్సువల్ గా పార్టిసిపేట్ చేయలేదని చెప్తుంది. అప్పుడు నర్స్ ఆమెతో తనకి ఈ ఎలర్జీ ఫుడ్ పాయిజన్ వల్ల అయిందని, ఆమె క్యూర్ అవ్వడం కోసం ఒక స్కిన్ క్రీమ్ ఇస్తుంది. తర్వాత జస్టిన్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి కొంతమంది సీనియర్స్ ఎదురుపడతారు. వాళ్ళు ఆమెతో చాలా దారుణంగా మాట్లాడతారు. నువ్వు ఎప్పుడైనా మాకు ఎదురుపడితే తల దించుకునే నడవాలని, ఇప్పుడు వేసుకున్నట్టు ఇలాంటి బట్టలు వేసుకోకూడదని, ప్రతిరోజు కోడ్ కి అనుగుణంగా దుస్తులు ధరించాలని చెప్తారు. ఇవాళ చేసిన తప్పుకి పనిష్మెంట్ గా రోజంతా డైపర్ వేసుకుని ఉండాలని శిక్ష విధిస్తారు. తర్వాత జస్టిన్ అలెక్సియాని అడిగి కొన్ని బట్టలు తీసుకుంటుంది. ఎందుకంటే ఆమె వచ్చేటప్పుడు ఎక్కువ బట్టలు తీసుకురాలేదు. అలెక్సా బట్టలు వెతుకుతూ ఉన్నప్పుడు జస్టిన్ హ్యాండ్ రైటింగ్ చూసి ఇది నీ రైటింగా, చాలా దారుణంగా ఉందని చెప్తుంది. అది విని జస్టిన్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు అలెక్సియా తనకి కావాల్సిన బట్టలు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. జస్టిన్ తన బెడ్ ని తన గది వరకు తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందువల్ల ఆమె సహాయం కోసం తన క్లాస్మేట్ ఆడ్రియన్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆడ్రియన్ వేరే అబ్బాయితో ఫిజికల్ అవుతూ ఉంటాడు. దాన్ని బట్టి అతను గే అని ఆమె అర్థం చేసుకుంటుంది. తర్వాత రోజు జస్టిన్ క్లాస్మేట్ తో కలిసి బయట తినడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఒక గ్యాస్ స్టేషన్ లో ఆగుతారు. అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ వచ్చి ఆడ్రియన్ చెవితో ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి జస్టిన్ ఫుడ్ తినే స్టైల్ ని చూసి డిస్ట్రాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఆమెకి మాంసం తినడం చాలా మంచిగా అనిపిస్తుంది. రూమ్ కి వెళ్లిన తర్వాత కూడా జస్టిన్ కి రాత్రి మాంసం తినాలి అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె రాత్రి ఫ్రిడ్జ్ లో ఉన్న పచ్చి చేపల మాంసం తింటూ ఉంటుంది. తర్వాత రోజు జస్టిన్ తో ఆమె ప్రొఫెసర్ నువ్వు ఎగ్జామ్ లో చీటింగ్ చేశావంటాడు. అది విని ఆమె చాలా నెర్వస్ గా ఫీల్ అవుతుంది. ఆ సమయంలో ఆమె తన వెంట్రుకల్ని తినేస్తుంది. తర్వాత వాష్రూమ్ కి వెళ్లి వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడు ఆమె తిన్న వెంట్రుకలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ రోజు రాత్రి సిస్టర్స్ ఇద్దరూ కలిసి సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జస్టిన్ ని అలెక్సియా ఈరోజు రాత్రి ఇక్కడే ఉండు అని అడుగుతుంది. ఆమె బ్రష్ చేస్తూ ఉండగా అలెక్సియా దగ్గర కూడా నర్స్ తనకిచ్చిన స్కిన్ ఇన్ఫెక్షన్ క్రీమ్ ఉండడం చూస్తుంది. అయితే దాని గురించి ఏమీ ప్రశ్నించదు. తర్వాత అలెక్సియా తన సిస్టర్ అవాంఛిత రోమాలు చూసి వాటిని క్లీన్ చేయాలి అనుకుంటుంది. అయితే అలెక్సియా తన సిస్టర్ అవాంఛిత రోమాలు కట్ చేస్తున్నప్పుడు జస్టిన్ ఆమెని కాలితో తనడం వల్ల పొరపాటున కత్తెరతో తన వేలిని కట్ చేసుకుంటుంది. అప్పుడు ఆమె స్పృహ కోల్పోతుంది. జస్టిన్ వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తుంది. అయితే అంబులెన్స్ రావడానికి ఇంకా 15 నిమిషాలు పడుతుందని చెప్తారు. జస్టిన్ తన సిస్టర్ చేతికి కారుతున్న బ్లడ్ ని ఆపడానికి ఐస్ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమె సిస్టర్ వేలి నుంచి రక్తం రావడం చూస్తుంది. ఆగలేక జస్టిన్ ఆ రక్తాన్ని రుచి చూస్తుంది. ఆ తర్వాత ఆ వేలిని కూడా తినేస్తుంది. జస్టిన్ కి తను క్యానివల్ గా మారిపోతుందన్న విషయం అర్థం కాదు. కొంచెం సేపు తర్వాత అలెక్సియా స్పృహలోకి వస్తుంది. తన వేలుని జస్టిన్ తినడం చూసి ఆశ్చర్యపోతుంది. నెక్స్ట్ సీన్ లో అలెక్సియా హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. అలెక్సియా తన పేరెంట్స్ తో తన వేలిని వాళ్ళ డాగ్ తినేసిందని అబద్ధం చెప్తుంది.
జస్టిన్ వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫాదర్ కూడా ఆమె వెనకాలే వెళ్తాడు. ఆమె ఫాదర్ ఇక మీదట డాగ్ని ఇంట్లో ఉంచకూడదని, మనిషి మాంసాన్ని రుచి మరిగిన ఏ జంతువైనా ఇంట్లో ఉండటం ప్రమాదమని చెప్తాడు. వాళ్ళ పేరెంట్స్ వెళ్లిపోయిన తర్వాత అలెక్సియా జస్టిన్ ని తనతో పాటు ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్తుంది. అక్కడ రోడ్ సైడ్ లో కూర్చోబెడుతుంది. ఒక కార్ అటుగా రావడం చూసి అలెక్సియా దానికి అడ్డుగా పడుకుంటుంది. అప్పుడు ఆ కార్ యాక్సిడెంట్ కి గురవుతుంది. అదంతా చూసి జస్టిన్ చాలా భయపడుతుంది. అయితే అలెక్సియా వెంటనే లేచి కార్ దగ్గరికి వెళ్లి అందులో చనిపోయి ఉన్న వ్యక్తి రక్తాన్ని జుర్రేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి అలెక్సియా కూడా క్యానిబల్ అని అర్థమవుతుంది. అంటే మూవీ స్టార్టింగ్ లో ఒక కార్ కి అడ్డుగా వెళ్లిన వ్యక్తి కూడా తానే. అప్పుడు కూడా ఇలాగే ఆ కార్లో ఉన్న వ్యక్తిని చంపేసి తినేసుంటుంది. ఇదిలా ఉంటే జస్టిన్ మాత్రం తన సిస్టర్ మనుషుల్ని తినడం కోసమే ఇలా చేస్తుందని తెలిసి చాలా బాధపడుతుంది. తర్వాత రోజు స్కూల్లో ఆడ్రియన్ జస్టిన్ ని మెడికల్ సూట్ వేసుకోవడం కోసం హెల్ప్ అడుగుతాడు. అప్పుడు జస్టిన్ అతని మెడని చూస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి జస్టిన్ తన సిస్టర్ డ్రెస్ వేసుకుని లిప్స్టిక్ పోసుకుని రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి విచిత్రంగా డాన్స్ చేస్తూ ఏదో పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. ఆమె మిర్రర్లో తనని తానే చూసుకుని కిస్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఆమె గదిలోంచి బయటకొస్తుంది. అక్కడ అలెక్సియా, ఆడ్రియన్ ఇద్దరు వీడియో గేమ్ ఆడుతూ ఉంటారు. ఆడ్రియన్ పార్టీకి వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సిస్టర్స్ ఇద్దరు కలిసి వీడియో గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు అలెక్సియా తన సిస్టర్తో, నువ్వు ఎప్పుడు మనిషి మాంసాన్ని తినాలి అనే కోరికని పోగొట్టుకోలేవు అంటుంది. రాత్రి మాంసం తినకపోవడం వల్ల జస్టిన్ కి చాలా ఫీవర్, షవరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆమె నిద్ర కూడా పోలేకపోతుంది. అందువల్ల లేచి పక్కనే వేరే పార్టీ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె సీనియర్ జస్టిన్ మీద బ్లూ పెయింట్ పోస్తాడు. తర్వాత ఇంకో అబ్బాయితో కలిపి ఇద్దరిని ఒక గదిలో వేస్తారు. ఆ అబ్బాయి శరీరం మీద ఎల్లో కలర్ పెయింట్ ఉంటుంది. బయటికి వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చేలా చేయాలి. అది వాళ్ళ రూల్. ఆ అబ్బాయి జస్టిన్ శరీరాన్ని రబ్ చేస్తూ ఉంటాడు. అలా ఆమెని కిస్ చేస్తాడు. ఆ సమయంలో జస్టిన్ అతని ముక్కు, నాలుక కొరికేస్తుంది. అది చూసి అక్కడున్న అందరూ షాక్ అవుతారు. కొంచెం సేపు తర్వాత జస్టిన్ తన గదిలోకి వెళ్లి స్నానం చేస్తుంది. ఆ సమయంలో ఆమె నోట్లో ఇంకా హ్యూమన్ ఫ్లెష్ పీస్ ఉందని గ్రహిస్తుంది. అయితే ఆమె దాన్ని కూడా వదలకుండా తినేస్తుంది. తర్వాత జస్టిన్ ఆడ్రియన్తో ఫిజికల్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె అతన్ని కొరకడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంది. అయితే ఆడ్రియన్ ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగేస్తూ ఉంటాడు. ఇప్పుడు జస్టిన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అందువల్ల ఆమె ఆడ్రియన్ని కొరకకుండా ఉండేందుకు తన చేతిని తానే గట్టిగా కొరుక్కుంటుంది. తర్వాత రోజు వాళ్ళిద్దరూ లైబ్రరీలో కూర్చుని చదువుకుంటూ ఉంటారు. అప్పుడు ఆడ్రియన్ కి అలెక్సియా దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఆమె జస్టిన్ తన ఫోన్ చెక్ చేయకుండా చూసుకోమని చెప్తుంది. అది చూసి జస్టిన్, నా సిస్టర్ నెంబర్ నీకెలా తెలుసని అడుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ మాటల్లో తను గే అని చెప్పేస్తాడు. అదే రోజు రాత్రి ఒక పార్టీలో జస్టిన్ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. చాలా మంది వ్యక్తుల్ని కిస్ చేస్తుంది. అది చూసి అలెక్సియా తనని గదికి తీసుకువెళ్లి పడుకోబెడుతుంది. తర్వాత రోజు ఉదయం ఆమె క్లాస్కి వెళ్తుంది. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆమెను విచిత్రంగా చూస్తూ ఉంటారు. కాసేపిన తర్వాత ఆడ్రియన్ జస్టిన్ ని వాష్రూమ్ కి తీసుకువెళ్లి ఒక వీడియో చూపిస్తాడు. అందులో గత రాత్రి ఆమెని స్టూడెంట్స్ అందరూ ఒక వ్యక్తి చెయ్యి కొరకమని ప్రేరేపిస్తూ ఉంటారు. జస్టిన్ విచిత్రంగా 4 కాళ్ల జంతువులాగా పాకుతూ విచిత్రమైన చూపులతో కనిపిస్తుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత జస్టిన్ అలెక్సియా దగ్గరికి వెళ్లి ఆమెతో గొడవ పడుతుంది. అప్పుడు అలెక్సియా జస్టిన్ మొహం మీద కొరికి చిన్న మాంసపు ముక్కని తినేస్తుంది. ఆమెతో ఈ టేస్ట్ చాలా దారుణంగా ఉందని చెప్పి తర్వాత చెయ్యి కూడా కొరుకుతూ ఉంటుంది. ఈలోగా కొంతమంది అబ్బాయిలు వచ్చి వాళ్ళిద్దరినీ గొడవ పడకుండా దూరంగా లాగుతారు. అప్పుడు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళని దూరంగా తోసేసి ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్లి ఒకరి గాయానికి ఒకరు కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ల గొడవ ఇక్కడితో ఆగిపోయిందనుకుంటారు. తర్వాత రోజు ఉదయాన్నే జస్టిన్ నిద్ర లేచేసరికి ఆడ్రియన్ ఆమె బెడ్ మీద పక్కనే పడుకునుంటాడు. రక్తంతో తడిసిన దుప్పటిని చూసి ఆమె పక్కకి లాగుతుంది. ఆడ్రియన్ కుడికాలు చాలా భాగం తినేసి ఉండటం చూస్తుంది. ఆమె నిద్రలో తానే తెలియకుండా అతని కాలు తినేసిందని భావిస్తుంది. కానీ అక్కడే పక్కనే కూర్చుని ఉన్న తన సిస్టర్ అలెక్సియాని రక్తంతో తడిసి ఉండటం చూస్తుంది. దాన్ని బట్టి ఆమెనే అతని కాళ్ళు తినేసిందని అర్థమవుతుంది. అయితే జస్టిన్ కి ఆమె మీద కోపం రాదు. అలెక్సియాని వాష్రూమ్ కి తీసుకువెళ్లి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆడ్రియన్ ని చంపినందుకు అలెక్సియాని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అలెక్సియా జైల్లో ఉన్నానని ఏమాత్రం ఇబ్బందిగా ఫీల్ అవ్వదు. జస్టిన్ అలెక్సియాని కలిసిన తర్వాత ఇంటికి తిరిగొస్తుంది. జస్టిన్ తో తన ఫాదర్, మీ మదర్ కూడా సేమ్ ఇలాగే అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటుంది అని తన షర్టు విప్పి తన ఒంటి మీద ఉన్న గాయాలను చూపిస్తాడు. ఆమె ఫాదర్ అప్పుడప్పుడు తన శరీరాన్ని కొరికి తినడానికి తన భార్యకి అనుమతినిస్తూ ఉంటాడు, అంటే జస్టిన్ మదర్కి. అందువల్ల తన కూతురుతో నువ్వు కూడా ఏదో ఒకరోజు ఈ సమస్యకి పరిష్కారం తప్పకుండా తెలుసుకుంటావని చెప్తాడు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.